హలో అండి. వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. ఎద్దనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ ఆడియో నవల 16వ భాగం. ప్రసాద్ గది చూసిన తర్వాత హోటల్లో గది దొరక్కపోవడం అనేది కేవలం తన అదృష్టం అనుకుంది జయంతి. లేకపోతే ప్రకాశంతో ఒంటరిగా భగవాన్ జయంతి శరీరం భయంతో జలధరించింది. ఒక గంట పోయిన తర్వాత ప్రకాశం వాళ్ళకి అన్నీ చూపి కేసు ఒకటి ఉంది చూసి ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు. ప్రకాశం నీరసంగా పడుకొని ఉన్నాడు. అతని ధోరణి చూస్తే మళ్ళీ చలి జ్వరం వచ్చేటట్లుంది. జయంతి కుర్చీలో కూర్చొని ఎప్పటితో పాత ఫిలింఫేర్ తిరిగేస్తుంది. జయంతి, ప్రకాశం పిలిచాడు. జయంతి తల తిప్పి ఏమిటన్నట్టు చూసింది. నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్తాను. ఏమిటది? ప్రసాద్ అపార్థం చేసుకోకుండా ఉండేందుకు నేను అని ఆగిపోయాడు. జయంతి చూస్తుంది. నేను మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను. ప్రకాశం ఇప్పుడు జయంతి వైపు చూడడం లేదు. పైన కప్పుకేసి చూస్తూ మన పెద్దవాళ్ళకి ఇష్టం లేదని, అందుకే ఇలా పారిపోయి వచ్చామని చెప్పాను. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. జయంతి మళ్ళీ పుస్తకంలోకి చూస్తుంది. ఈసారి అక్కడ బొమ్మలు కానీ అక్షరాలు కానీ కనిపించడం లేదు. అంతా అలుక్కుపోయినట్టు, వాటి మధ్య ప్రకాశం మొహం కదిలి బెదిరిస్తున్నట్టు ఉంది. నీ కోపం రాలేదు కదూ? కోపం ఎందుకు? అంతకంటే ఏం మాట్లాడాలో తోచలేదు. అంటే అంటే పరిస్థితులతో పెనుగులాట ప్రారంభమైందన్నమాట. లోపల ఎంత అల్లకల్లోలంగా ఉన్నా పైకి నిశ్శబ్దంగా ఉండాలి. తన మనసులో అలజడి ఎవరూ గుర్తించకూడదు. ఆ విషయంలో జాగ్రత్త పడాలి ముందు. ప్రకాశం మళ్ళీ మాట్లాడుతున్నాడు. కోపం రాకపోతే నువ్వు నాతో ప్రసాద్ ఉండగా కాస్త చనువుగా మెలగాలి. అలా అంటీ ముట్టనట్టు ఉంటే అతనేమైనా అనుకుంటాడు. జయంతి సమాధానం ఇవ్వలేదు. ఏమంటావు? సరే, కొంచెం ఆ రగ్గు ఇలా ఇస్తావా? నాకు మళ్ళీ చలి వేస్తోంది. జయంతి లేచి నిశ్శబ్దంగా రగ్గు తెచ్చి ఇచ్చింది. ప్రకాశం కప్పమన్నట్టు చూశాడు. కప్పింది. వెంటనే రగ్గు కప్పుతున్న చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. జయంతి నిశ్చలంగా చూడసాగింది. జయంతి, నన్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? అతని ధోరణిని బట్టి ఇలాంటిదే ఏదో అడగబోతున్నాడని జయంతి మనసు ముందే పసిగట్టింది. చెప్పు, నీకేదైనా ఉద్యోగం దొరుకుతుందనుకో. నిజమే, కానీ ఎక్కడుంటావు? నీలాంటి అందమైన ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి? అందం అందవికారం అన్న ప్రశ్న కాదు. అసలు ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి? ఈ రోజులు కాదు, అసలు ఎప్పుడు ఒంటరిగా ఉన్నారు? ఉంటే వాళ్ళ జీవితాలు ఈ మగవాళ్ళ నుంచి భద్రంగా ఉంటాయి. ప్రకాశం జయంతి చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కోవాలని చూస్తున్నాడు. జయంతి విదిలించుకోబోయే లోపల వెనక తలుపు చప్పుడైంది. ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. ప్రసాద్ లోపలికి వచ్చాడు. అయినా వెంటనే ప్రకాశం జయంతి చేతిని వదల్లేదు. తనే మెల్లగా విడిపించుకొని యువతలికి వచ్చింది. సారీ బ్రదర్, ఇబ్బందిగా చూస్తూ అన్నాడు ప్రసాద్. పర్వాలేదులే, కళ్ళల్లో ఏ భావం కనపరచకుండా అన్నాడు. పడుకున్నావేం? దగ్గరకు వస్తూ అడిగాడు. చలిగా ఉంది. కప్పుకుని పడుకున్న ప్రకాశాన్ని పరీక్ష చేసి ఏదో మందిచ్చాడు. జయంతికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. వెంటనే శేఖరానికి ఉత్తరం రాయాలనిపించింది. కానీ వస్తాడా? ఇలా ఆవేశంతో వచ్చేసింది అంటే ఏమీ అనుకోడు. ఈ వార్త తెలియగానే రేఖారాణి, మిసెస్ కరుణాకరం ఎంత సంతోషిస్తారు. శేఖరం దగ్గరికి తను వెళ్ళలేదు. ఒకసారి తెంచుకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎలా? కొద్ది రోజులు గడిచిపోతే శేఖరం జీవితంతో రాజీపడి ప్రమీలని పెళ్లి చేసుకుంటాడు. తను రావడం మూలంగా చెల్లాచెదరైపోయిందనే బాధ తనకి కానీ అతని కానీ ఎవరికీ ఉండదు. జయంతి కళ్ళు మంటలు ఎక్కుతున్నాయి. మనసంతా బరువుగా ఉంది. ఆ రాత్రి కళ్ళ మీదికి కునుకన్న మాటే రాలేదు. తెల్లవారింది. ప్రసాద్ మందు ఫలితమో లేక రాత్రంతా బాగా నిద్రపోవటం వల్లనో ప్రకాశం హుషారుగా లేచాడు. స్నానం చేసి బట్టలేసుకుని బయటికి వెళ్ళబోతూ జయంతి దగ్గరికి వచ్చి, ఈరోజు ఎక్కడైనా సరే మనకి గది సంపాదించుకొని కానీ తిరిగి రాని చూడు అన్నాడు. ఇక్కడ బాగానే ఉందిగా, ఇప్పుడు తొందర దేనికి? భయంగా ఉంది. ఎన్ని రోజులుంటాం? వాడికి ఇబ్బంది కదూ. ప్రాణ స్నేహితుడు, పర్వాలేదన్న మనిషి. ప్రకాశం వెళ్ళిపోయాడు. ప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు. గదిలో ఒంటరిగా కూర్చున్న జయంతి భయంతో దిగులుతో కృంగిపోసాగింది. సాయంత్రం అవుతున్నా ప్రకాశం ఇంటికి రాలేదు. అంటే రూమ్ విషయం సాధించి తీరాలని పట్టుదలగా తిరుగుతున్నాడన్నమాట. ఈ రాత్రికి హోటల్కి వెళ్ళక తప్పదు. ప్రకాశంతో ఒంటరిగా గడపక తప్పదు. తనింత బుద్ధి లేనిది
ఎంత పొరపాటు చేసింది. శేఖరానికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది, కానీ జీవితాన్ని కూలదోసుకోవాలని, ప్రకాశం లాంటి మనిషితో పరిచయం ఏర్పరచుకోవాలని కానీ అనుకోలేదే. ఇప్పుడేం చేయడం? జయంతికి అప్పుడే కళ్ళు తెరిచినట్టు, ప్రపంచంలోని వ్యక్తులను గుర్తిస్తున్నట్టు అనిపించసాగింది. పోనీ ప్రసాద్తో సంగతంతా చెప్పేసి ఇక్కడ ఉండనిమ్మని బ్రతిమలాడితే? ప్రకాశానికి కోపం రాదు. ఏం చెయ్యాలి? ఎటూ తోచడం లేదు. భయంతో మూగబోయిన మనసు ఆలోచించడం మానేసింది. ప్రసాదే ముందుగా వచ్చాడు. జయంతి అవకాశాన్ని జారవిడుచుకోకూడదని చెప్పేయాలని అనిపిస్తుంది. కానీ ఏం చెప్పాలో, ఎలా మొదలు పెట్టాలో బొత్తిగా అర్థం కావడం లేదు. తడారిపోతున్న నాలికని 2-3 సార్లు చడిచేసుకుంది. చివరికి ఎలాగో ధైర్యం చేసుకుని ఏమండి అంది. అది ప్రసాద్కి వినిపించిందో లేదో అన్నంత లోతుగా ఉంది. అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చిన ప్రసాద్ అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. ఈ కాస్త శబ్దమే అతనికి వినిపించింది కాబోలు. తల దువ్వుకుంటున్న వాడల్లా వెనక్కు తిరిగి పిలిచారా అన్నాడు. జయంతి అవునన్నట్టు చూసింది. ఏమిటి? నేను ఆమె వాక్యం కోసం పెనుగులాడుతుంది. మీరు ఏమిటి? అతను క్రిందికి చూస్తూ అడిగారు. నేనసలు ఆమె ధైర్యంగా మొదలు పెట్టబోతుండగా దగ్గరగా వేసున్న తలుపుల్ని గబాలను తోసుకుంటూ ప్రకాశం లోపలికి వచ్చాడు. జయంతి నీరసంగా కుర్చీలో కూలబడిపోయింది. అయిపోయింది. తనకి అనుకోకుండా లభించిన సువర్ణాకాశం జారిపోయింది. వస్తున్న ఏడుపుని బిగబెట్టుకుంటూ పక్కనున్న పుస్తకాన్ని అందుకొని అందులోకి చూస్తుండిపోయింది. వచ్చిన ప్రకాశం సరిగ్గా లేడని ముందుగానే గుర్తించిన ప్రసాద్, అరే ఏమిటి ప్రకాశం, అలా ఉన్నావేం అంటూ అతని దగ్గరగా వెళ్లే లోపలే ప్రకాశం బల్లున డొక్కున్నాడు. ఆమె ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ప్రసాద్ బయట టాక్సీకి డబ్బులివ్వు ఎలాగో అనేసి ప్రకాశం గోడని ఆసరా చేసుకుని తూలుతూ బాత్రూం వైపు వెళ్ళిపోయాడు. క్షణంసేపు ప్రసాద్ జయంతి చూపులు కలుసుకున్నాయి. జయంతి బాత్రూం వైపుకు వెళ్ళింది. ప్రసాద్ టాక్సీ అతనికి డబ్బులివ్వడానికి బయటికెళ్ళాడు. మై గాడ్, కలరా? ఎక్కడికి వెళ్ళావు? ఏం తిన్నావు? ప్రకాశాన్ని పరీక్ష చేస్తూ కంగారుగా అన్నాడు ప్రసాద్. అతని స్టవ్ వెలిగించి ఇంజెక్షన్ తయారు చేసే లోపలే ప్రకాశం మరో 2 సార్లు డోక్కున్నాడు. లెటిన్కి వెళ్ళాడు. నీరసంగా వేలాడి పడిపోతున్న తూలిపోతున్న అతన్ని జయంతితో సాయం పట్టి పక్క మీద పడుకోబెట్టాడు. ఊళ్ళో కలరా ఉందా? నాకు చెప్పలేదే. నువ్వు బయటికి వెళ్తానని నేను కలగన్నానా? ఇంజెక్షన్ సిరంజీలోకి తీసుకుంటూ కోపంగా అన్నాడు. పోన్లే, ఇంటికి వచ్చేశాగా. డాక్టర్ గదులలో ప్రాణం పోవడం అంత సులభం కాదని నువ్వే చెప్పావుగా. అప్పటికే ప్రకాశం మొహం కళావిహీనం అయిపోయింది. నీ మొహం. మై గాడ్. ప్రసాద్ త్వరగా ఇంజెక్షన్ ఇచ్చాడు. కానీ అతనికి తెలుసు అప్పటికే ఆలస్యం అయిపోయిందని. ప్రకాశం మంచం పక్కన కొయ్య బొమ్మలా నిలబడిపోయింది జయంతి. ప్రకాశం కలరాతో మరణించాడు. ఇక లేడు. అలా మంచం మీద పడుకున్న మనిషి ఉత్త కట్టెతో సమానం. కదలడు, లేవడు. ఇది నిజమా? జయంతికి ఊపిరి అందడం లేదు. ఇప్పుడెలా? జయంతి చేతులు అయోమయంగా రాచుకుంటున్నా ప్రసాద్ మొదటిసారిగా జయంతితో సూటిగా మాట్లాడుతూ అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకుందామని వచ్చిన మనిషి హఠాత్తుగా ఇలా అయిపోతే జయంతికి ఎలా సానుభూతి చూపాలో, ఏం మాట్లాడాలో ప్రసాద్కి అర్థం కావటం లేదు. మీరు కూర్చోండి, కొంచెం కాఫీ తాగుతారా అన్నాడు. అతను నిజంగా చచ్చిపోయారంటారా? అతను మొహం తిప్పేసుకున్నాడు. కాఫీ తెప్పించి ఏదో విధంగా బలవంతంగా జయంతి చేత తాగించాడు. ఇప్పుడెలా అంది జయంతి. అదే నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాను. కానీ మీరు. అతను ఆగిపోయాడు. జయంతి చూపులు కింద నేలని గుచ్చి చూస్తున్నాయి. మనస్సు శరీరం రెండూ కలిసి శూన్యంలోకి చేతులు జాపి శేఖరం, ఈ ప్రమాదం దాటడం ఎలాగో నాకు తెలియదు. రా, వచ్చి తీసుకెళ్ళు అని ఆక్రోశించసాగాయి. శేఖరం వస్తే ఒక్కసారి అతని గుండెల్లో మొహం దాచుకుంటే, భయపడకు, నేను వచ్చేశాగా అని ధైర్యం చెబుతూ వెన్ను మీద నిమిరితే, మీ వాళ్ళ అడ్రస్ చెప్పండి, టెలిగ్రామ్ ఇస్తాను. ఆమె సమాధానం ఇవ్వలేదు. ధైర్యం చాలడం లేదా? జయంతి చాలడం లేదన్నట్టు తలూపింది. ప్రసాద్ కళ్ళజోడు తీసి జేబు రుమాల్తో తుడుచుకోసాగాడు. మరేం చెయ్యాలని? మీరే ఏదైనా చెప్పలేరా? ప్రసాద్ లేచి గదిలో అటు ఇటు పచార్లు చేయసాగాడు. అవును, నిజమే. జయంతి పరిస్థితి తను అర్థం చేసుకోగలడు. కానీ ఏం చెయ్యాలి? వాళ్ళకి తెలియజేయకపోతే ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? కొనల్లో నుంచి జయంతి వైపు చూశాడు. ఎంత చిన్నపిల్ల! మొహంలో పసితనం పోలేదు. బొత్తిగా లోకానుభావం శూన్యం.
కాబట్టి ప్రకాశం తనతో లాక్కురాగలిగాడు. చాలాసేపు ఆలోచించి చివరికి ఆగిపోతూ, అయితే ఒకటి చెప్తాను, చేస్తారా అన్నాడు. జయంతి చెప్పమన్నట్టు చూసింది. 2-3 రోజులు ఏ హోటల్లోనైనా ఉండండి. ఈ లోపల వీళ్ళు రావడం, ఈ తతంగమంతా పూర్తవుతుంది. మీరు కొంచెం ఆలోచించుకునే శక్తి కూడా వస్తుంది. కానీ జయంతి ఆగిపోయింది. కానీలు వదిలేయకపోతే లాభం లేదు. మొదట మీకు కావాల్సింది మంచి నిద్ర, విశ్రాంతి. అవైనా కనీసం దొరుకుతాయి. కానీ హోటల్లో భయమా? ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నారా? జయంతి నుంచి ఏ సమాధానం రాలేదు. లేక ఎవరైనా చూస్తారని భయమా? రెండోది కారణమైతే మీకు అలాంటి భయమేమీ అవసరం లేదని నేను హామీ ఇవ్వగలను. ఇక్కడ నాకు తెలిసిన ఒక హోటల్ ఉంది. అది పూర్తిగా ఫారెన్ టైప్ హోటల్. ఫారినర్స్ తప్ప మన వాళ్ళెవరూ అక్కడికి రారు. అయినా మీరు గదిలోంచి బయటికి రానప్పుడు భయం దేనికి? జయంతి నిశ్శబ్దంగా ఇంకా అలాగే చూస్తుంది. మీరు త్వరగా ఏదో ఒకటి నిర్ణయించుకోవడం మంచిది. ప్రస్తుతం నాకు కూడా ఇంతకంటే ఏ ఉపాయం తోచడం లేదు. సరేనన్నట్టు తల ఊపింది. జయంతి అతని దగ్గర మీ మీ తాలూకు సామానులేం లేకుండా జాగ్రత్త పడ్డం మంచిది అన్నాడు. ఇష్టం లేకపోయినా జయంతికి అతని దగ్గరున్న చీరలని తీసుకోక తప్పలేదు. అన్నీ తీసుకున్నారా? ప్రసాద్ తను కూడా స్వయంగా పరీక్ష చేసి పెట్టెలో అరలోంచి ఫోటో ఒకటి తీసి ఇస్తూ, చూశారా, ఇది మర్చిపోయారు అన్నాడు. జయంతి ఫోటో వైపు క్షణంసేపు చూసి వెంటనే దాన్ని చించి ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేసింది. కేవలం ప్రకాశం మృత్యువు ఇక్కడ రాసిపెట్టి ఉండడం వల్ల తనకిలాంటి బుద్ధి పుట్టిందా? ఆ రోజు హిమాయత్ సాగర్ నుంచి పిక్నిక్కి వెళ్ళి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. ఆ రోజు శేఖరం ఉండబట్టి తన పేరు ప్రకాశం పేరుతో కలిసి మట్టిలో పొర్లకుండా ఆగిపోయింది. ఇప్పుడు ఈ దురదృష్టం నుంచి ఎవరు రక్షిస్తారు? హోటల్ దిల్రుబా చూడ్డానికి చాలా చిన్నదిగా ఉన్నా అందంగా పొందిగ్గా ఉంది. 2 అంతస్తుల భవనంలో పైభాగంలో కుడివైపుగా జయంతికిచ్చిన గది ఉంది. అక్కడ కిటికీ దగ్గర నిలబడి చూస్తే క్రింద రోడ్డు వచ్చేసే జనం కనిపిస్తారు. మీకే భోజనం కావాలంటే ఆ భోజనం ఇస్తారు అన్నాడు ప్రసాద్. వద్దు, నాకసలు ఆకలి కావడం లేదు. కిటికీ దగ్గర నిలబడి కిందకి చూస్తూ అంది. జయంతికి ఎందుకో ఒక్కసారిగా విరగబడి నవ్వాలనిపిస్తుంది. ఆకలిగా లేదని తినడం మానేస్తే ప్రయోజనం లేదు. నేను వెళ్ళిపోతే మీరు నిజంగా తినేటట్టు లేరు. ఆగండి, ఇప్పుడే నేనే ఆర్డర్ చేస్తాను. అతను బెల్ నొక్కాడు. భోజనం బలవంతాన తినిపించి భయం లేదని, అంతా సవ్యంగా జరిగిపోతుంది అని ధైర్యంగా ఉండమని ఇంకోసారి గట్టిగా హెచ్చరించి అతను వస్తానని లేచాడు. జయంతి అలాగే చూస్తూ కూర్చుంది. కనీసం మళ్ళీ ఎప్పుడొస్తారని కూడా అడగలేదు. జయంతి లేచి వెళ్ళి మంచం మీద కూలబడింది. ఇది ఎక్కడన్నా సాధ్యమా? సనాతన కుటుంబంలో పుట్టి పురాతన ఆచారాల మధ్య నరాల్లో జీర్ణించుకొని అవి అంతో ఇంతో నిజమని నమ్మే మనిషి ఇలాంటి పరిస్థితుల్లోకి ఎలా వచ్చింది? వద్దు, ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి విషమ పరిస్థితి వద్దు. జయంతి కళ్ళ ముందు మాటిమాటికి ప్రకాశం మొహం కదలసాగింది. ఆ తగిలే కలరా ఏదో తనకెందుకు తగల్లేదు? కళ్ళు మూసుకొని వెనక్కు వాలిన జయంతికి శూన్యం తప్ప ఏం కనిపించడం లేదు. ఆలోచనలకి, జరుగుతున్న వాటికి బొత్తిగా ఇంత పొంతన లేకపోతే మనిషి భరించేదెలా? పోనీ సునందకి ఉత్తరం రాస్తే లాభం లేదు. ఉత్తరం అందగానే సునంద చేసే మొట్టమొదటి పని తనకు తెలుసు. ఉత్తరం తీసుకొని సరాసరి శేఖరానికి చూపిస్తుంది. అంతకంటే తనే స్వయంగా రాయడం మంచిది కదూ. కానీ ఏమని రాయాలి? ఆ రాయడంలో అతను అతని దగ్గర నుంచి వచ్చేసినందుకు పశ్చాత్తాపడుతున్నట్టు కనిపించకూడదు. జయంతి కళ్ళ ముందు తన రాయాల్సిన వాక్యాలు కదిలాయి. మీరు తప్ప నాకెవరూ లేరు. ఇక్కడ స్థిరపడడానికి, స్వయంగా నేను బతకగలగడానికి ఏదైనా సదుపాయం చూపించండి. మీ దగ్గర నుంచి వచ్చేసినందుకు పొరపాటు కూడా నేను బాధపడలేదు. మీకు నా మీద కోపం ఏమీ లేకపోతే ఇక్కడికి ఒక్కసారి రండి. లేకపోతే కనీసం నేనేం చేయాలో జవాబు రాయండి. మర్నాడు ఇలా ఉత్తరం వ్రాసి పోస్టు చేయడానికి నిశ్చయించుకుంది. వరుసగా 2 రాత్రులు నిద్రలేకపోవడంతో చివరికి ఓ నిశ్చయానికి వచ్చి బలవంతంగా ఆలోచనల్ని పారదోలడంతో జయంతి కళ్ళు మూతలు పడసాగాయి. జయంతికి మళ్ళీ మెలకువ వచ్చేసరికే ఎండ కిటికీలోంచి గదిలోకి పడుతుంది. ఎండని చూస్తుంటే తీవ్రంగా తెల్లగా ఉదయపు ఎండలా లేదు. అలసిపోయి విసిగిపోయి విశ్రమించబోతున్న సాయంకాంతిలా ఉంది. జయంతి ఉలిక్కిపడి కనుబొమ్మలు చిట్లి చూసింది. నిజం, సాయంత్రం అవుతుంది.
గది తలుపు ఎవరో తట్టుకున్నట్టు అనిపించింది. వెళ్ళి తలుపు తీయాలనే ఓపిక కూడా లేనంత నీరసంగా ఉంది. ఈసారి తలుపు గట్టిగా బాదుతున్న శబ్దం వినిపించింది. లేచి వెళ్ళి తలుపు తీసింది. గుమ్మంలో ప్రసాద్ నిలబడి ఉన్నాడు. అతని మొహం నిండా చెమటలు పట్టి ఉన్నాయి. పక్కనే 2 హోటల్ బాయ్స్ ఉన్నారు. ఏమిటది, ఏమైంది? అయోమయంగా చూస్తూ అడిగింది. క్షణం సేపు జయంతిని పరీక్షగా చూసిన ప్రసాద్ చెమట తుడుచుకుంటూ, అమ్మయ్యా, ఎంతసేపటికి తలుపు తీయకపోతే ఏ అఘాయిత్యం చేశారో అని భయపడ్డాను. పక్కకు తిరిగి కుర్రాళ్లతో, సరే మీరు వెళ్ళండి అన్నట్టు తలూపి లోపలికి వచ్చాడు. ఏం అఘాయిత్యం చేస్తాననుకున్నారు? తెల్లబోతూ అడిగింది. ఏమో, ఏదైనా చెయ్యొచ్చు. పెళ్లి చేసుకుంటాను తీసుకొచ్చిన మనిషి హఠాత్తుగా చచ్చిపోతే ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? మధ్యాహ్నం ఫోన్ చేస్తే జవాబు లేదన్నారు. నా ఫోన్ నెంబర్ ఇచ్చి నిద్ర లేవగా నాకు ఫోన్ చేయమన్నాను. అరగంట క్రితం హోటల్ వాళ్ళు ఫోన్ చేసి సమాధానం లేదని వెంటనే బయలుదేరి రమ్మని నన్ను తొందర చేశారు. నేను చూడవలసిన కేసు వదిలేసి పరిగెత్తుకొచ్చాను. మిమ్మల్ని కళ్ళారా చూసిన తర్వాత నాకు ఊపిరి పీల్చుకోవాలన్న స్పృహ వచ్చింది. జయంతి మొహం దించేసుకుంది. తనకు అలాంటి ఆలోచన, కనీసం ఊహ కూడా రాలేదని చెబితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు? మీరలాంటి పిచ్చి ఆలోచనలు ఏమైనా ఉంటే మానేయాలి. జీవితం అనేది మనకు భగవంతుడిచ్చిన వరం. ఇష్టాయిష్టాలతో ప్రసక్తి లేకుండా మనం గడపాలి. మీరు లేనిపోని ఆలోచనలు నాలో రేకెత్తిస్తున్నారు. తెల్లబోయినట్టు చూసిన ప్రసాద్ ఆగి, ఐఎమ్ సారీ అన్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. వాళ్ళొచ్చారా? వచ్చారు. తల్లి, అన్నగారు. వాళ్ళకి బెంగుళూరు ఎందుకు వచ్చాడో ఎంతకీ అర్థం కావడం లేదు. ఇంకేమీ అనలేదా? ఏమంటారు? మీ సంగతేం చెప్పలేదు. నేను ఊరికే వచ్చానని చెప్పాడన్నాను. థ్యాంక్స్. మీరు భోంచేసినట్టు లేదే? అనుమానంగా చూస్తూ అడిగాడు. ఇప్పుడే నిద్ర లేచాను. ప్రసాద్ ప్రశ్నార్థకంగా చూశాడు. నిజం, ఇప్పుడే నిద్ర లేచాను. మీరు క్షణంసేపు కూర్చుంటే మొహం కడుక్కు వస్తాను. బాగా నిద్రపోవడంతో కాస్త తేరుకున్నట్టు అనిపించింది. మర్నాడు మధ్యాహ్నం వచ్చినప్పుడు ఏం చేయడానికి నిశ్చయించుకున్నారు అన్నాడు ప్రసాద్. ఏం తోచడం లేదు. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నారా? ఉత్తరం రాశాను. ఆ రోజు ఉదయమే శేఖరం పెరిట ఉత్తరం పోస్టు చేసింది. అయితే బహుశా వాళ్ళు వెంటనే బయలుదేరి రావచ్చు. నమ్మకం లేదు, కానీ ఏం చెయ్యాలో మటుకు సలహా వస్తుంది. మీకెప్పుడు ఏం సహాయం కావాలన్నా నేను అనే ఓ వ్యక్తిని ఉన్నానని మర్చిపోకండి లేస్తూ అన్నాడతను. థ్యాంక్స్ అంది జయంతి. 4-5 రోజులు గడిచినాయి. వారం కూడా గడిచింది. కానీ జయంతికి శేఖరం వద్ద నుంచి ఎలాంటి ఉత్తరం రాలేదు. అసలు అతనే స్వయంగా వస్తాడని కళ్ళతో ఎదురుచూస్తున్న జయంతికి మనిషి రాకపోగా ఉత్తరం కూడా రాకపోవడంతో నిరాశతో నీరసంతో మంచి పట్టుదల వచ్చింది. పోనీ అతనే సాయం లేకపోతే బతకలేదా అంటే ప్రకాశంతో వచ్చేసిందన్న కోపం బాగా ఉందన్నమాట. సర్లే పోనీ. అసలు తనెంత బుద్ధి లేనిది. శేఖరం ఎవరు తనకి? తన మంచి చెడ్డలు చూడాల్సిన అవసరం తనకేమిటి? ఈరోజు కూడా ఏం ఉత్తరం రాలేదా అని అడిగాడు ప్రసాద్. జయంతి రాలేదన్నట్టు తలూపింది. మరేం చెయ్యడం? అదే నాకు తోచడం లేదు. అతను క్రిందికి చూడసాగాడు. మీరు నాకేదైనా జాబ్ చూపించలేరు? అడగలేక అడిగింది. జాబ్ని గురించి కాదు ప్రశ్న. కానీ మీరెక్కడుంటారు? ఒంటరిగా ఇలా ఉండడం మంచిదా అని. అంతా తర్వాత చూసుకోవచ్చు. ముందు ఎక్కడైనా జాబ్ దొరికితే. నేను టైప్ చేయగలను. BA పాస్ అయ్యాను. కానీ ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికేట్ లేదు. దిగులుగా అంది. సరే, నేను ట్రై చేస్తాను అన్నాడతను. థ్యాంక్స్, మీకు చాలా శ్రమ. అనుకోకుండా జయంతి కంఠం వణికింది. దానికే ముందులేండి. నా ద్వారా మీకేదైనా మంచి జరిగే అవకాశం నాకు దొరికితే నేను చాలా సంతోషిస్తాను. అతని మొహంలో ఎలాంటి భావం కనపరచకుండా నిర్లిప్తంగా అన్నాడు. ఆడపిల్లలు ఇల్లు వదిలి రాకూడదని అనడానికి నా జీవితం మంచి ఉదాహరణ. వయసు మహా చెడ్డది. స్వంత అనుభవాలు తప్ప ఎదుటివారి అనుభవాలను పాఠాలుగా నేర్చుకోదు అన్నాడతను నవ్వుతూ. ప్రసాద్ ఆమెను వెంటబెట్టుకొని వెళ్ళి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయసాగాడు. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అతనికి తెలిసిన ఆవిడ ఉంది. ఆవిడ ప్రసాద్ని జయంతిని చూస్తూ, సారీ మిస్టర్ ప్రసాద్, ఆ ఖాళీ 2 రోజుల క్రితమే భర్తీ అయిపోయింది. రియల్లీ సారీ. నిరాశ పడకండి. ఉద్యోగం దొరకలేదని దిగులు పడ్డానికి ఇదొక్కటే ఆఫీసా మనకి? యువతలకి వస్తుండగా ప్రసాదం జయంతికి ధైర్యం చెప్పాడు. ఇంకో ఆఫీసులో ఒక ఆయన ఇదివరకు ఇలాగే లేడీ టైపిస్ట్ని అపాయింట్ చేస్తే ఆఫీస్ అంతా నానా న్యూసెన్స్ చేసి వెళ్ళిపోయింది. జన్మలో ఆడవాళ్ళని తీసుకోకూడదని ఒట్టు వేసుకున్నాను. ఇదే ఎవరైనా మగవాళ్ళని తీసుకురండి,
నిరభ్యంతరంగా తీసుకుంటాను. ఎందుకొచ్చిన ఆడవాళ్ళండి, పళ్ళు పని చేస్తారా, ఏడుస్తారా? ఆయన జయంతి వైపు చూడకుండా ప్రసాద్తో చిరచిరలాడుతూ అన్నాడు. సారీ, మీరు ఆ మాటలు పట్టించుకోకండి. తరువాత జయంతిని ప్రసాద్ క్షమాపణ కోరుకుంటూ అన్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. జయంతికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ప్రసాద్కి అర్జెంటు కేసులు ఉండడం వల్ల వెంటనే కనిపించలేకపోతున్నాడు. ఎలాగో వీలు చేసుకొని హోటల్కి రావడమో లేకపోతే కనీసం ఫోన్ చేయడమో చేస్తున్నాడు. అంతకంటే ప్రసాద్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆ సాయంత్రం అతను రాగానే కుర్చీలో కూలబడుతూ, మీరిష్టపడితే ఒక ఉద్యోగం ఉంది అన్నాడు. ఉండగానే లాభం లేదు, దొరకాలిగా అంది జయంతి. ఉద్యోగం తప్పకుండా జరుగుతుంది, ష్యూర్. కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అనేదే సమస్య. నాకు అనుమానం. అంటే చెప్పండి చూద్దాం అంది. మీ సంగతంతా మా అక్కకి ఉత్తరం రాశాను. జయంతి వింటూ కూర్చుంది. ఇలా జాబ్ దొరకలేదని, నాకేం చెయ్యాలో తోచడం లేదని, మీరు చాలా దిగులుగా ఉన్నారని, అది నేను భరించలేకుండా ఉన్నానని. ప్రసాద్ని మొదట చూసి అంతగా మాట్లాడే స్వభావం కాదు అనుకుంది తను. కానీ ఎంత పొరపాటు. చనువు లభిస్తే అందరికంటే ఎక్కువే మాట్లాడతాడు. కానీ మాటలన్నీ ఆత్మీయంగా ఉంటాయి. అదే విశేషం అతనిలో. నేను చెప్పేది వింటున్నారా? అనుమానంగా అడిగాడు. శ్రద్ధగా అంది జయంతి. అప్పుడు మా అక్క ఏమని జవాబు రాసిందో తెలుసా? పెళ్లి చేసుకోమని రాయలేదు కదా. జయంతి భయపడింది. ఆ భయం దాచుకోవడానికి వెంటనే, నా ఉద్యోగానికి మీ అక్కకి సంబంధం కనిపించడం లేదు అంది. ఆగండి, పూర్తిగా వినండి, చెప్పండి. మా అక్క విడో, భర్త కారు యాక్సిడెంట్లో పోయారు. 2 పిల్లలున్నారు. అదీ కాకుండా మా నాన్నగారు కూడా అక్క దగ్గరే ఉంటారు. 1 ఏడాది అయిపోయింది. ఆయనకి పక్షవాతం వచ్చి మంచంలో ఉండబట్టి మీ సంగతంతా మా అక్కకి రాస్తే, ఇదిగో చూడండి జవాబేం రాసిందో. మీరు చెప్పండి. ఇతరుల ఉత్తరాలు చదవడం నాకు అలవాటు లేదు. ఇది మీదే. ఇందులో విషయమంతా మీ గురించే. ఇతరులది ఎలా అవుతుంది? జయంతి ఉత్తరం తీసుకుని చూసింది. చిరంజీవి ప్రసాద్కి నా ఆశీర్వచనములు. నీ ఉత్తరం అందింది. ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించేయి. నాకింట్లో మనిషి చాలా అవసరం. ఎక్కువగా రాసేందుకు నాకు టైం లేదు. ఆశీర్వచనములతో అక్క. 2-3 సార్లు చదవగానే ఆ మొహం ఎర్రపడింది. తెలిసింది రేండి, దయాధర్మంగా ఇంట్లో ఉంచుకుంటారా? ఉత్తరం తిరిగి ఇచ్చేస్తూ అంది. అతను అర్థం కానట్టు చూశాడు. ఆ ఇంట్లో నాకేం పనుంటుంది? పని లేని చోటికి నేనెలా వెళ్తాను? మీరు చాలా పొడపడుతున్నారు. పని లేకపోవడమేంటి? ఊపిరి ఆడనంతా మర్చిపోయాను. మీకు మా అక్క డాక్టర్ని చెప్పలేదు కదూ. ఆమె ప్రాక్టీస్తో క్షణం తీరుబడి ఉండదు. ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళ క్లబ్లన్నింటికి ఆమెతో పని ఉంటుంది. పైగా మంచంలోంచి లేవలేని నాన్నగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంతా మీరు చూసుకోవాలి. దానికి మా అక్క తిండి బట్ట ఇచ్చి జీతం ఇస్తుంది. అసలు ఇలా సెక్రటరీగా ఎవరినైనా ఉంచుకోవాలని ఎన్నాళ్ళ నుంచో దానికి ఉంది. సెక్రటరీనా? ఉలిక్కి పడుతూ అంది ఆమె. లేకపోతే ఇంకేమిటనుకున్నారు? ఇంట్లో వంట మనిషి నౌకర్లున్నారు. వాళ్ళ దుబారా చేయకుండా చూడాలి. ఇంకా ఏవో చాలా ఉన్నాయి. ఇంట్లో ఎవరెవరుంటారు మళ్ళీ చెప్పండి. మా అక్క, 2 పిల్లలు, మా నాన్నగారు, ఒక వంట మనిషి, 2 నౌకర్లు. నేను చేయాల్సిన పనేమిటి? ప్రసాద్ మరోసారి చెప్పాడు. ఇంతకీ మీ అక్క ఎక్కడుంటారో చెప్పలేదు. మెడ్రాస్లో. మెడ్రాస్లోనా? అవును. ఏం, మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా? జయంతి లేదన్నట్లు తల ఊపింది. మీకు ఇంకో అవకాశం కూడా ఉంది. కొద్ది రోజులు అక్క దగ్గర చూడండి. నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. ఆ బాధ్యత నాది. అక్కడైతే మా అక్క ఇన్ఫ్లుయెన్స్తో ఉద్యోగం సులభంగా దొరుకుతుంది. జయంతి ఆలోచనలో పడిపోయింది. ఉండడానికి నీడ, తినడానికి తిండి, ఇంట్లో మంచంలో ముసలాయన తప్ప మరో మగవాళ్ళు లేరు కాబట్టి వెధవ సమస్యలు తలెత్తుతాయన్న బాధ కూడా లేదు. ఇది ప్రయత్నం చేసి చూస్తే బాగానే ఉండొచ్చు అనిపించింది. మీకు ఇష్టముందో లేదో తెలుసుకొని ఈరోజే ఉత్తరం రాయాలనుకుంటున్నాను. మీ సలహా ఏమిటి? వెంటనే బయలుదేరమని. సరే, నిర్ణయానికి వచ్చినట్టేనా? సందేహం లేదుగా. జయంతి లేదన్నట్టు తలూపింది. అయితే ఈరోజే టెలిగ్రామ్ ఇచ్చేస్తాను. థ్యాంక్స్ అంది. ఈ సమయంలో ప్రసాద్ అండ లేకపోతే తను ఎక్కడుండేది? ప్రసాద్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మంచితనం అనేది అక్కడక్కడ కనిపిస్తుందా? మనుషుల్ని నమ్మవచ్చా? పర్వాలేదని ఆశ కలుగుతుందా? జయంతి నిట్టూర్పు విడిచింది. మళ్ళీ కొత్త మనుషులు, కొత్త వాతావరణం. తీగ నుంచి రాలిపోయిన పువ్వు ఒక్కసారి సుడిగాలి వీస్తే ఏమవుతుంది?
ఉనికి తెలియకుండా కొట్టుకుపోతుంది. తను కూడా అంతే. ఈ గాలి దుమారంలో పరిస్థితులు బలవంతంగా తోసిన వైపు నిస్సహాయంగా కొట్టుకుపోవడం కంటే ఇంకేం చేయగలదు? చెయ్యలేదు. ఏం చెయ్యలేదు. రేపటి గురించి ఆలోచించడం మానేయడం కన్నా ఉత్తమమైన పని ఇంకోటి లేదు. శేఖరాన్ని చూసి కొన్ని యుగాలు గడిచినట్టు ఉంది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తాడా? ఇది చాలా అసంభవమైన సంగతిలాగే కనిపిస్తుంది. మర్నాడు సాయంత్రం హోటల్ ఖాళీ చేసేసి ఒకసారి గదంతా పరిశీలించి తృప్తిగా నిట్టూర్పు విడిచింది. ఒక్క ప్రకాశం మృత్యువు గురించి ఆవేదన తప్పితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన సంఘటనలేవీ లేవు. ట్రైన్లో కూర్చోబెట్టిన తర్వాత ప్రసాద్, ఏం కంగారు పడకండి, అక్కే స్వయంగా స్టేషన్కి వస్తుంది. ఆమెను గుర్తుపట్టకుండా చాలా సులభం. అచ్చు నాలాగే ఉంటుంది. ఒకవేళ మీరు అంతగా గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తే స్టేషన్కి బయటికి వెళ్ళిపోయి ట్యాక్సీలో కూర్చొని నేనిచ్చిన అడ్రస్ ఇచ్చారంటే సరాసరి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతాడు అన్నాడు. థ్యాంక్స్, మీకు చాలా శ్రమ ఇచ్చాను. అదేం లేదు. అసలు అలాంటి ఊహలు కూడా మీ మనసులోనికి రానివ్వద్దు. కొంచెం ఆగి, మా అక్క మీకు నచ్చుతుందని నా నమ్మకం అన్నాడు నవ్వుతూ. రైలు కదలడానికి సూచనగా కూత వేసింది. అదిగో టైం అయిపోయింది. అయితే నేను ఉంటా మరి, సెలవ్. జయంతి కృతజ్ఞతతో 2 చేతులు జోడించి నమస్కారం చేసింది. ట్రైన్ కదిలింది. నవ్వుతూ చెయ్యి ఊపుతున్న ప్రసాద్ క్రమేపీ దూరమైపోయాడు. స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి. ప్రసాద్ చెప్పినట్టు ఆవిడ అచ్చు అతనిలాగే ఉంది. కాకపోతే అతని కంటే మంచి ఒడ్డు పొడుగుతో టీవీగా అందంగా హుందాగా ఉంది. అంతే తేడా. అయితే నువ్వేనన్నమాట. జయంతి ఆవిడ నకసిక పర్యంతం పరిశీలిస్తూ అంది. మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతాననుకోలేదు. నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకి ఎలాగో అయిపోతూ అంది. జయంతిపై క్రమేపీ ఆవిడ చూపుల్లో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించుకుంది. నాకు తెలుసు, మా ప్రసాద్ అంచనా ఎప్పుడూ పొరపాటు ఉండదని. అంటే? ఆవిడ గూఢార్థపు మాటల్లో లోతులు కలవడానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి. అంటే ఏం లేదు. నాకు కాస్త లోపలి మాట పైకి అనుకోవడం అలవాటు. అంతే. పద పద, నౌకర్లను పంపితే లాభం లేదని నేనే స్వయంగా వచ్చాను. నాకు అర్జెంటు కేసు ఒకటి ఉంది. జయంతి భుజాల చుట్టూ చెయ్యి వేసి దోవ తీస్తూ అంది. ఆవిడ మాటల్లో ఆప్యాయత చనువు కనిపించిన తర్వాత జయంతికి కాస్త ధైర్యం వచ్చింది. ఇద్దరూ బయటికి వచ్చారు. మద్రాసు ఇదే మొదటిసారి రావడమా, లేక ఇదివరకు ఎప్పుడైనా వచ్చావా? డ్రైవర్ లేడు. ఆవిడే కారును తనే స్వయంగా డ్రైవ్ చేస్తూ ఉంది. ఇదే మొదటిసారి. ముందు సిటీలో ఆవిడ పక్కన కూర్చున్న జయంతి తృప్తిగా రోడ్ల వైపు వీధుల వైపు చూస్తూ అంది. కానీ ఇలాంటి మహానగరాల్లో ఆడపిల్ల ఒంటరిగా బతకాలని వస్తే కష్టాలు ఎన్ని రూపాల్లో బుసలు కొడతాయో ఆ భగవంతుడికే తెలుసు. దీన్ని నార్త్ క్రీసెంట్ రోడ్డు అంటారు. ఇదిగో ఈ మలుపు తిరగగానే మన ఇల్లు. దీన్ని లక్ష్మీ కాలనీ అంటారు. విజయలక్ష్మి వస్తుండగా రోడ్లు వాటి పేర్లు వివరిస్తుంది. అదిగో ఆ కనిపించే మేడ మనదే. జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి. వాటిల్లో ఏది ఊహించబోయే లోపలే కారు హారన్ మోగించుకుంటూ వచ్చి చిన్నగా అందంగా ఉన్న 2 అంతస్తుల భవనం ముందు ఆగింది. ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది. ఇంటి పైభాగంలో బంగళా పెంకు వేసిన వరండా ఉంది. దాని మీదకి కింద నుంచి మాలతి బఠానీ పూల తీగలు పెనవేసుకొని పాకి ఉన్నాయి. మమ్మీ మమ్మీ లోపలికి అడుగు పెడుతుండగానే 2 పిల్లలు పరిగెత్తుకు వచ్చారు. ఇదిగో వీళ్ళిద్దరూ నా పిల్లలు. మా ప్రసాద్ చెప్పే ఉంటారు. ఆడపిల్ల పెద్దది రమ, వీడు చిన్నవాడు. అంతా బాబు అని పిలుస్తాం. పేరు రవి. అప్పుడప్పుడు వాడికి అఘాయిత్యాలతో మాకెవరికి మనశ్శాంతి ఉండదు. జయంతి కుర్రాడి వైపు చూసి నవ్వింది. వాడు సిగ్గుగా తల్లి చీరలో మొహం దాచుకున్నాడు. మమ్మీ, ప్రసాద్ మావయ్య మా కోసం పంపిస్తాన్న ఆంటీ ఈ అమ్మాయేనా? రమ అడిగింది. అవును. ఏం బాగాలేదా? నేను నీలా పెద్దగా ఉంటుందనుకున్నాను, కానీ ఇంత చిన్నగా ఉందే. అచ్చు మా సరళ వాళ్ళ అక్కలా ఉంటుంది.